ఈ షారూఖ్ ఖాన్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడా? ఇతను ఎవరి సపోర్ట్ లేకుండానే సూపర్ స్టార్గా మారాడా? అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? రియాలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పాప వేల మంది ప్రాణాల్ని కాపాడింది. ఎలాగో తెలుసా? వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో పెద్ద చెట్ల కిందకి వెళ్ళకండి, అది మీ ప్రాణానికే ప్రమాదం. ఎందుకో తెలుసా? ఈ మహిళ తన పిల్లలతో రష్యా నుంచి కర్ణాటకలోని ఒక అడవికి వచ్చి గుహలో నివసిస్తుంది. అలా ఎందుకు అని అడిగితే ఆమె సమాధానం విని పోలీసులే ఆశ్చర్యపోయారు. కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ నలుగురు స్నేహితులు చేసిన ఒక చిన్న మిస్టేక్ వాళ్ళ ప్రాణాల్ని తీసింది. ఏం జరిగిందంటే వీళ్ళు హాలిడేలో సరదాగా ట్రిప్పుకు వెళ్దామని బయలుదేరారు. మధ్యలో భారీ వర్షం స్టార్ట్ అయింది. దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ బైక్స్ని సైడ్కి ఆపి ఒక పెద్ద చెట్టు కిందికి వెళ్ళారు. అదే వీళ్ళు చేసిన అతిపెద్ద మిస్టేక్. వర్షం పడే సమయంలో భారీ మేఘాలు ఏర్పడినప్పుడు అందులో ఎలక్ట్రికల్ ఛార్జెస్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది భూమి నుంచి దగ్గరగా ఉన్న అపోజిట్ ఛార్జ్ కోసం చూస్తుంది. అందుకే ఉరుములు ఎక్కువగా ఎత్తైన చెట్ల మీద పడతాయి. ఎందుకంటే మిగతా వాటికంటే అవి భూమికి ఎత్తులో మేఘాలకు దగ్గరగా ఉంటాయి. ఈ ఉరుములు పడ్డప్పుడు బిలియన్స్ ఆఫ్ వాట్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద సిటీ మొత్తానికి ఒక రోజుకు సరిపడే ఎలక్ట్రిసిటీ. ఒక చెట్టు మీద ఉరుము పడ్డప్పుడు ఆ ఎనర్జీ దాదాపు 30 మీటర్ల వరకు స్ప్రెడ్ అవుతుంది. ఆ ఏరియాలో ఉన్న జంతువులు, చెట్లు కంప్లీట్గా కాలిపోతాయి. ఈ ఫ్రెండ్స్ ఆ విషయం తెలియక వర్షంలో చెట్టు కిందికి వెళ్ళారు. క్షణాల్లో ఉరుము పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ వర్షాకాలంలో దయచేసి చెట్ల కింద ఆగకండి, అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఈ విషయం తెలియని వందల మంది ప్రాణాలని కాపాడగలదు. ఈ ఫ్యాక్ట్ విని వెజిటేరియన్స్ అంతా షాక్ కాబోతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో వెజిటేరియన్స్ ఎవ్వరూ లేరు. షాక్ అవ్వకండి, రీజన్ తెలుసుకోండి. ఒక పదార్థం ఉంది, అదే గెలటిన్. దీన్ని జెలటిన్ అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ని మీకు ఇచ్చి ఉంటారు. వీటిని క్యాప్సూల్ టాబ్లెట్స్ అంటారు. చిన్నప్పుడు వీటిని చూసి ఈ ప్లాస్టిక్ మింగితే కడుపులో ఏం కాదా, డాక్టర్ ప్లాస్టిక్ గోళీలు ఇస్తున్నాడేంటి అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఈ పైన ఉన్న ప్లాస్టిక్ లాంటి క్యాప్స్ మన కడుపులో కరిగిపోయి లోపట ఉన్న కెమికల్స్ మన శరీరంలో రిలీజ్ అయ్యి మన రోగాలు పోతాయి. అయితే ఈ క్యాప్సూల్ని జెలటిన్తో తయారు చేస్తారు. మరి జెలటిన్ని ఎలా తయారు చేస్తారు? పంది మాంసంతో, అలాగే రకరకాల జంతువుల ఎముకల్ని ఉడకబెట్టి తయారు చేస్తారు. ఇది విని మీలో చాలామంది ఇది ఫేక్ న్యూస్, వాట్సాప్ యూనివర్సిటీ నుండి తీసుకొచ్చాడు అనుకుంటారు. కానీ నేను చెప్పేది 100% నిజం. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. కేవలం ఈ క్యాప్సూల్ టాబ్లెట్స్లో మాత్రమే కాదు, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేయించుకున్న అనేక రకాల వ్యాక్సిన్స్లో, ఈవెన్ కరోనా వ్యాక్సిన్లో కూడా ఈ జెలటిన్ని యూజ్ చేస్తారు యాజ్ ఎ స్టెబిలైజర్గా. ఈ విషయం బయట పబ్లిక్కి తెలిసిన వెంటనే ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు వెజిటేరియన్స్ కోసం HPMC క్యాప్సూల్ తీసుకువచ్చారు. ఇది కూడా చూడడానికి పంది మాంసంతో తయారు చేసిన క్యాప్సూల్ లాగానే ఉంటుంది, కానీ ఇది కంప్లీట్ వెజిటేరియన్, మొక్కలతో తయారు చేసింది. అందుకే ఒకవేళ మీరు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే డాక్టర్ మెడిసిన్ రాసినప్పుడు ఇలాంటి క్యాప్సూల్ ఇస్తే వాటిపైన HPMC రాసి ఉందా లేదా చూసుకోండి. లేదా మీరు వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్గా మారినట్టే. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయాన్ని మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ ముసలావిడ యొక్క 10 రూపాయల కాయిన్స్ కారణంగా 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగేది. చైనాకు చెందిన ఈ 60 ఏళ్ల ముసలావిడ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఆగం చేసింది. విషయం ఏమిటంటే ఈమె మొదటిసారిగా విమానంలో ప్రయాణిస్తుంది. అంతా సిద్ధమై ప్లేన్ ఎగరబోతుంది. అప్పుడే సడన్గా ఎవరో ఒక మహానుభావుడు CCTV ఫుటేజ్లో ఈ ముసలావిడ చేసిన పనిని చూశాడు. ఈ బామ్మ గుడ్ లక్ కోసం, మంచి జరగాలని తన దగ్గర ఉన్న కొన్ని 10 రూపాయల కాయిన్స్ని
విమానం యొక్క ఇంజన్లో పడేసింది. నదిలో, కాలువలో లేదా ఏదైనా వాటర్ ఫౌంటైన్లో గుడ్ లక్ కోసం మనం ఎలా అయితే కాయిన్స్ని వాటర్లో వేస్తామో ఈమె కూడా అలాగే గుడ్ లక్ కోసం కాయిన్స్ని విమానం యొక్క ఇంజన్ లోపల పడేసింది. ఈమె బ్యాడ్ ఇంటెన్షన్తో ఇదంతా చేయలేదు, అందరికీ మంచి జరగాలని చేసింది. కానీ ఈమె చేసిన ఈ పని వల్ల ఫ్లైట్లో ఉన్న వందల మంది ప్రాణాలు పోయేవి, వేల కోట్ల రూపాయల నష్టం వచ్చేది. సాధారణంగా ప్లేన్ ఎగరే ముందు ఇంజన్ మొత్తాన్ని చెక్ చేస్తారు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ ప్లేన్ ఎగరడానికి పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది ఈ బామ్మ కాయిన్స్ అన్నిటినీ ఇంజన్ లోపల పడేసింది. దాంతో ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసి లిటరల్లీ ఇంజనీర్లు అంతా కలిసి ఆ ఇంజన్ మొత్తాన్ని డిసెసెంబుల్ చేసి చెక్ చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా అంటూ 1కి 10 సార్లు చెక్ చేశారు. బై ద వే, గుడ్ లక్ కోసం నదుల్లో, కుంటల్లో మీరు కూడా కాయిన్స్ని వేయకండి. ఎందుకంటే అందులో ఉండే తాబిళ్లకు ఈ కాయిన్స్ అంటే ఇష్టం. అవి వెంటనే వాటిని కొరకడం చేస్తాయి, కొన్నిసార్లు మిస్టేక్లో మింగేస్తాయి. దాంతో వాటి ప్రాణాలు కూడా పోతాయి. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ముప్పు తిప్పలు పెట్టిన ఈ క్రేజీ బామ్మ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కేవలం 10 సంవత్సరాల అమ్మాయి వేల మంది ప్రాణాల్ని కాపాడింది. ఎలాగో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు, జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి పేరు టిల్లీ స్మిత్. హాలిడేస్కి థాయిలాండ్లోని మకావ్ బీచ్కి పేరెంట్స్తో వెళ్ళింది. అయితే ఈమెకు ఆ రోజు సముద్రం కాస్త విచిత్రంగా అనిపించింది. అలలు ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కసారిగా సముద్రపు అల ముందుకు వచ్చి ఆ తర్వాత వాటర్ సముద్రం లోపలికి ట్రావెల్ చేయడం మొదలైంది. ఒక్కసారిగా బీచ్ ఎక్స్పాండ్ అయినట్టు, సముద్రం ఇంకిపోతున్నట్టుగా అనిపించింది. అప్పటిదాకా వేగంగా వీస్తున్న గాలులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అన్ని వైపులా నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఈ అమ్మాయికి జస్ట్ వారం ముందు వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్ చెప్పిన సునామీ సంకేతాలు గుర్తొచ్చాయి. సునామీ వచ్చే ముందు సముద్రం నీరు వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సముద్ర తీర ప్రాంతంలో నిశ్శబ్దం అలుముకుంటుంది. ఎగ్జాక్ట్గా అవే సంకేతాలు ఈ అమ్మాయికి కనిపించాయి. వెంటనే ఈమె తన పేరెంట్స్కి ఈ విషయం చెప్పింది. స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, కానీ తర్వాత ఈ అమ్మాయి కాన్ఫిడెంట్గా చెప్తుంటే వాళ్ళు ఉంటున్న హోటల్లో కూడా అందరికీ ఈ విషయాన్ని చెప్పి బీచ్లో ఉన్న వేల మందిని ఎవాక్యుయేట్ చేయించారు. అలా జరిగిన 20 నిమిషాల్లోనే ఒక అతిపెద్ద సునామీ వచ్చి ఆ బీచ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సునామీ అలలు ఎంత వేగంగా వస్తాయి అంటే అవి విమానం కంటే వేగంగా ట్రావెల్ చేస్తాయి. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అతిపెద్ద అల వచ్చి తీర ప్రాంతాన్ని ఢీకొంటే అక్కడ ఉండే హోటళ్ళు, బిల్డింగ్స్, ఇల్లులు అన్నీ నాశనం అవుతాయి. బై ద వే, ఇది జరిగింది 2004లో. ఆ సమయంలో వచ్చిన సునామీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని సునామీల్లో భయంకరమైంది. అది 14 దేశాల్ని ఎఫెక్ట్ చేసింది. మన అండమాన్ నికోబార్ దీవుల్ని, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా ఈ అన్ని ప్రాంతాల్ని ఎఫెక్ట్ చేసి ఈవెన్ ఆఫ్రికాలో కూడా దీని ప్రభావం కనిపించింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం నీళ్లు లోపలికి వెళ్ళినట్టు అనిపించినా, అలలు ఆగిపోయి నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించినా వెంటనే అక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఒక అతిపెద్ద సునామీ హిట్ చేయబోతుంది. లేదు, నాకు ఈత వచ్చు, సునామీలో ఈది బతికేస్తాను అనుకోకండి. 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అతిపెద్ద అల వచ్చి ఢీ కొట్టినప్పుడు దాని నుంచి ఎవడు బతకలేడు. అది ఎలా ఉంటుందంటే, ఒక అతిపెద్ద కాంక్రీట్ వచ్చి మిమ్మల్ని గుద్దినట్టుగా ఉంటుంది. ఆ ఫోర్స్కి మన బాడీ అప్పడమైపోతుంది. అందులో బతికే ఛాన్సే లేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అయిపోండి. నేను చెప్పే ఈ రూల్స్ని ఫాలో అయితే మీరు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ అన్బీటబుల్ పర్సన్గా మారుతారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారుతుంది. నెంబర్ 1, పొరపాటున కూడా ఎవరికి నీ వీక్నెస్ చెప్పకు. చెబితే నీ శత్రువులు ఆ వీక్నెస్నే నీకు అగెన్స్ట్గా వాడతారు. నెంబర్ 2, లైఫ్లో ఎప్పుడూ వేరే పర్సన్ పైన ఎమోషనల్లీ, ఎకనామికలీ డిపెండ్ అవ్వకు. అయ్యావే అనుకో, ఆ పర్సనే నీ పతనానికి దారితీస్తాడు. నెంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇన్వైట్ చేయని ప్లేస్కి వెళ్ళకు. అదే లేటుగా ఇన్వైట్ చేస్తే రాను అని ముఖం పైన చెప్పేసేయి. నెంబర్ 4, నేను చీట్ చేసిన పర్సన్కి రెండవ అవకాశం ఇవ్వకు. ఎందుకంటే ఒకసారి చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా చేస్తారు. ఈ విషయాల్ని లైట్ తీసుకోకండి. ఇవి నేను ఊరికే గాల్లో చెప్పినవి కాదు. మోస్ట్ పవర్ఫుల్,
ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ బుక్లో ఉన్న రూల్స్ ఇవి. మనం మళ్ళీ కలుస్తామో లేదు, కాబట్టి ఇలాంటి పవర్ఫుల్ రూల్స్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన పేజ్ని ఫాలో అయిపోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూశారా? ఇతని పేరు ఉదయ్. ఒక సాధారణ కానిస్టేబుల్. ఐపీఎస్ కావాలని కలలు కనేవాడు. కానీ ఒకరోజు దాదాపు 60 మంది పోలీస్ ఆఫీసర్ల ముందు తన సీనియర్ ఇన్స్పెక్టర్, నువ్వు ఒక మామూలు కానిస్టేబుల్వి, ఎన్నటికీ ఐపీఎస్ కాలేవు, అది నీ వల్ల కాదు అని అవమానించాడు. అందరి ముందు హ్యూమిలియేట్ చేశాడు. వేరే వాళ్ళైతే ఈ అవమానానికి కుంగిపోయేవాళ్ళు, ఇంకా బలహీనమయ్యేవాళ్ళు. కానీ ఉదయ్ విషయంలో ఈ అవమానం ఖచ్చితంగా ఐపీఎస్ అవ్వాలి అనే ఫైర్ని మరింత ఎక్కువ చేసింది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలి అనే పట్టుదలను పెంచింది. 2018లో ఉదయ్ తన కానిస్టేబుల్ జాబ్కి రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఉదయ్ తల్లి తన చిన్నప్పుడే మరణించింది. 17 ఏళ్ల వయసులో తండ్రిని కూడా కోల్పోయాడు. ఇతను తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాడు. 2019 తన ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాడు. 2020లో కోవిడ్ వచ్చేసింది. 2021, 22లో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. కానీ 2023లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించాడు. దీంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. కానీ ఉదయ్ టార్గెట్ ఐపీఎస్ అవ్వడం. అందుకోసమని దాన్ని కూడా వదులుకున్నాడు. ఫైనలీ 2024లో ఆల్ ఇండియా 350th ర్యాంక్ సాధించి ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి తాను కలలు కన్నా ఐపీఎస్ ఆఫీసర్గా మారాడు. నౌ హీఈస్ నాట్ ఎ నార్మల్ కానిస్టేబుల్ ఉదయ్, హీ ఈజ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి. తనను అవమానించిన ఆ పోలీసులే ఇప్పుడు సెల్యూట్ కొట్టే స్థాయికి ఎదిగాడు. ఇది కదా అసలైన రివెంజ్ అంటే. అందుకే జీవితంలో క్రిటిసిజం, అవమానాలు చాలా అవసరం. అవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఒకవేళ ఉదయ్కి తన సీనియర్ ఆఫీసర్ అందరి ముందు అవమానించి ఉండకపోతే ఈరోజు ఈయన ఈ స్థాయిలో ఉండేవారా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇందులో ఏం రాసుందో చెప్పండి. ఇప్పుడు మీలో కొందరు 1, 3 ఆర్ 13 రాసుంది అని చెప్తారు. ఇంకొందరు లేదు బి రాసి ఉంది అని చెప్తారు. అంతే కదా? ఇక ఇప్పుడు చెప్పండి, ఈ మధ్యలో రాసుంది ఏంటి? ఇప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ మధ్యలో ఉంది బి అని చెప్తారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే దానికి 2 వైపులా ఉన్నవి ఆల్ఫాబెట్ ఏ అండ్ సి. కాబట్టి మధ్యలో ఉన్నది ఖచ్చితంగా బీని. సేమ్ ఇదే రూల్ మన లైఫ్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. నువ్వు 3 తాగుబోతులతో ఉన్నావే అనుకో, 4వ తాగుబోతు నువ్వే అవుతావు. 3 లూజర్స్తో ఉంటే 4వ లూజర్వి అవుతావు. అదే నువ్వు 3 బిజినెస్ మ్యాన్లతో ఉన్నావే అనుకో, 4వ బిజినెస్ మ్యాన్ నువ్వే అవుతావు. 3 ఇంటెలిజెంట్ పీపుల్తో ఉంటే 4వ ఇంటెలిజెంట్ పర్సన్గా మారుతావు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, యువర్ సర్కిల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో తిరుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అదే నువ్వు ఎలాంటోడివి, నీ లైఫ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది. అందులో డౌటే లేదు. కాబట్టి ఆల్వేస్ సరౌండ్ విత్ రైట్ పీపుల్. మనం మళ్ళీ కలుస్తామో లేదు, ఇలాంటి పవర్ఫుల్ విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన పేజ్ని ఫాలో అయిపోండి. రష్యాకు చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి కర్ణాటకలోని అడవిలో ఒక గుహలో నివసిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవిలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. అయితే ఈ ఆఫీసర్లకు ఒక గుహ దగ్గర బట్టలు కనిపించాయి. ఆ గుహ లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్లో ఈ విధంగా బట్టలు కట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక రష్యా మహిళ తన 2 పిల్లలతో అక్కడ చాలా ఏళ్ల నుంచి ఉంటుంది. ఈమె 2016లో మన ఇండియాకు వచ్చింది. 2017లో ఈమె వీసా ఎక్స్పైర్ అయింది. మళ్ళీ దాన్ని ఆమె రెన్యూ చేయలేదు. ఈమె ఇలా ఎందుకు చేస్తుంది అంటే, హిందూ ధర్మం పట్ల ఈమె బాగా అట్రాక్ట్ అయి స్పిరిచువాలిటీ కోసం ఇండియాకు వచ్చి ఈ విధంగా గుహలో జీవిస్తూ మెడిటేషన్ చేస్తుందట. ఆ గుహలో ఒక శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. ఈమె ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజ చేస్తుంది. ప్రజెంట్ ఈమెను పోలీసులు కస్టడీలో తీసుకుని ఒక ఆశ్రమంలో చేర్పించారు. అక్కడి నుంచి ఈమెను రష్యాకు తిరిగి పంపే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈమెను ఇలా ఎందుకు చేస్తున్నామని అడిగితే ఈమె అంటుంది, నేను మెంటల్ పీస్ కోసం ఇండియాకు వచ్చాను, నాకు ఇక్కడే బాగుంది, అయినా నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు కదా, నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అలా కుదరదు. ఎందుకంటే ఈమె ఉంటున్న ఆ గుహ ఎప్పుడైనా కూలిపోవచ్చు.
అండ్ చుట్టూ విపరీతమైన పాములు ఉండే ప్రాంతం అది. అలాంటి ప్లేస్లో ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలతో ఉంటుంది అంటే నిజంగా ఆశ్చర్యకరం. ఈమె గురించి మీరేమనుకుంటున్నారు? ఈమె ఇలా ఎందుకు చేస్తుంది కావచ్చు? ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ లేకుండా ఈమె గుహలో ఇన్ని సంవత్సరాలు ఎలా బతికింది కావచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. నా చేతిలో కనిపిస్తున్న ఈ పెన్ని చూసారా? ఇది అమెరికా జపాన్ పైన వేసిన న్యూక్లియర్ బాంబు కంటే 10-15 రెట్లు పవర్ఫుల్. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐన్స్టీన్ థియరీ E=mc² ప్రకారం మాస్ అండ్ ఎనర్జీ రెండు వేరు కాదు, రెండు ఒకటే. నిజం చెప్పాలంటే మాస్ అనేది ఎనర్జీ యొక్క ఒక రూపం. ఈ మాస్ అనేది ఎనర్జీకి ముసుగు లాంటిది. మనం ఏదైనా చేసి ఆ ముసుగును తొలగిస్తే ఒక చిన్న పార్టికల్ నుంచి కూడా దేశం మొత్తాన్ని నాశనం చేయగల ఎనర్జీని పుట్టించవచ్చు. కానీ మాస్ని ఎనర్జీగా మార్చడం ఎలా? ఈ ప్రశ్న నుంచే న్యూక్లియర్ బాంబ్ పుట్టింది. మీ అందరికీ తెలుసు, న్యూక్లియర్ బాంబ్ అనేది యురేనియంతో తయారవుతుంది. న్యూక్లియర్ బాంబులో మనం ఆర్టిఫిషియల్గా యురేనియంని 2 ముక్కలుగా డివైడ్ చేస్తాము. అలా యురేనియం 2గా డివైడ్ అయినప్పుడు విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ అది ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది. అదే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్కి దారితీస్తుంది. అయితే ఈ యురేనియంని మనం ఆర్టిఫిషియల్గా బ్రేక్ చేయడం కాదు, అది న్యాచురల్గానే దానికదే బ్రేక్ అవుతుంది. కానీ అలా ఒక యురేనియం అణువు బ్రేక్ అవ్వడానికి మినిమం 70 కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ మనం దాన్ని బలవంతంగా బ్రేక్ చేయగలిగితే అది న్యూక్లియర్ బాంబులాగా మారుతుంది. ఈ విషయాన్ని ఓపెన్ హైమర్ గమనించి, ఒకవేళ నేను ఈ న్యూట్రల్గా ఉన్న యురేనియంని ట్రిగర్ చేసి 2 ముక్కలుగా డివైడ్ చేయగలిగితే అప్పుడు కూడా క్షణాల్లోనే విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని తెలుసుకొని దానిపైన ఎక్స్పెరిమెంట్లు చేసి న్యూక్లియర్ బాంబును తయారు చేశాడు. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అంటే వాటితో మన భూమి లాంటి 10 గ్రహాల్ని నాశనం చేయొచ్చు. షాకింగ్ విషయం ఏమిటంటే ప్రపంచాన్ని నాశనం చేసే ఈ న్యూక్లియర్ బాంబుల్ని వెపన్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు. అయితే ఐన్స్టీన్ థియరీ E=mc² ప్రకారం మీరు ఏ పదార్థమైనా తీసుకోండి, దాంట్లో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంటుంది. బట్ ఆ శక్తిని ఎలా బయటకు తేవాలో మనకు తెలిసి ఉండాలి. అలాగే ఈ పెన్లో కూడా అంతటి శక్తి ఉంది. బట్ ఈ మాస్ని ఎనర్జీ లాగా ఎలా మార్చాలో మనకు తెలియదు. తెలిసిన రోజు ఈ ప్రపంచంలో ప్రతి అణువు బాంబుగా మారి వినాశనాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే కొన్ని విషయాలు మనుషులకు తెలియకపోవడమే మంచిది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షారూక్ ఖాన్, ఇతను మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్. అయితే షారూక్ ఖాన్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇతను ముంబైకి వచ్చినప్పుడు జేబులో 1500 రూపాయలు కూడా లేవు. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డు పైన పడుకునేవాడు. ఎంతో కష్టపడి సొంతంగా ఒక పెద్ద స్టార్ అయ్యాడు. అందుకే ఇతన్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇది మనకు షారూక్ ఖాన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు. కానీ ఇదంతా అబద్ధం. ఇదంతా ఒక PR స్టంట్. తనను తాను ఒక అవుట్ సైడర్గా చూపించుకునే మార్కెటింగ్ గిమ్మిక్. షారూక్ ఖాన్ అసలు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళది ఆల్రెడీ ఒక అల్ట్రా రిచ్ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న అప్పట్లో ఒక ఫేమస్ లాయర్ అండ్ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్. ఇతను 1957లోనే లోక్సభ ఎలక్షన్లో పోటీ చేశాడు. అలాగే యాక్టర్ దిలీప్ కుమార్ వీళ్ళ నాన్నకు క్లోజ్ ఫ్రెండ్. దిలీప్ కుమార్ 1950s సమయంలో ఒక అతిపెద్ద స్టార్. అతని ఇంటి పక్కనే షారూక్ ఖాన్ వాళ్ళ ఇల్లు ఉండేది. ఇల్లు అంటే ఏదో ఆషామాషి చిన్న బిల్డింగ్ అనుకోకండి, ఒక అతిపెద్ద బంగ్లా ఉండేది. షారూక్ ఖాన్ ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో చదువుకున్నాడు. ఇదే స్కూల్లో రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ చదివారు. అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ కొడుకులు చదివిన స్కూల్లో షారూక్ ఖాన్ చదువుకున్నాడు. కానీ ఇతను ఇంటర్వ్యూలో
నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పుకుంటాడు. ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా వినండి. షారుఖ్ ఖాన్ తల్లి కూడా ఒక వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్. ఈమె ఒక మెజిస్ట్రేట్ అంటే కోర్టులో జడ్జ్. ఈవిడ ఇందిరాగాంధీ, ఒకప్పటి మన ప్రధానమంత్రికి చాలా క్లోజ్. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని షారుఖ్ ఖాన్ బాలీవుడ్ స్టార్ అవ్వడం పెద్ద విషయమా? మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. షారుఖ్ ఖాన్కి మొదటి సినిమా కూడా డైరెక్ట్గా ఆఫర్ చేశారు. అప్పటి ప్రొడ్యూసర్లు ఇతని దగ్గరికి వచ్చి సినిమా చేయాల్సిందిగా కన్విన్స్ చేశారు. ఇప్పుడు మీరు కొందరు అంటారు, లేదు బ్రో మీరు చెప్పేది అబద్ధం, షారుఖ్ ఖాన్ టీవీ సీరియల్లో పనిచేసిన తర్వాత సినిమా యాక్టర్ అయ్యాడు అని. నిజమే, టీవీ సీరియల్స్లో పనిచేశాడు, ఆ తర్వాత సినిమాలు చేశాడు. కానీ ఇవన్నీ ఏదో కష్టపడితే రాలేదు. అతను చాలా ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేయబడ్డాడు. అండ్ ఎస్, షారుఖ్ ఖాన్లో టాలెంట్ ఉంది, అందుకే అతను ఇప్పటిదాకా నిలబడగలిగాడు. నేను ఇతని టాలెంట్ని సినిమాల్ని ఏమీ అనట్లేదు, కానీ నేను ఒక పూర్ పర్సన్ని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, రోడ్డు పైన పడుకున్నాను, ఆ తర్వాత ఎంతో కష్టపడి స్టార్ అయ్యాను అనే చెప్పే స్టోరీని అబద్ధం అని చెప్తున్నాను. చెప్పడం కాదు, అది కంప్లీట్గా అబద్ధం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.